తాళపాలెం రోడ్డు వేయరు కదండి. ఎలా ఉందండి? బాగుందండి. బాగుందా? ఇంతకు ముందు ఎలా ఉండేది? ఇక అన్ని గోతులండి వరకు ఇంతమంది గోతుల కింద ఉండేదండి. గోతుల కింద ఉండదు. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు తెలిసి? నాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి లేదు ఈ రోడ్డు. 20 సంవత్సరాల నుంచి లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి లేదు మీకు తెలిసి రోడ్డు? చాలా అయిందండి రోజు. ఒక 10 సంవత్సరాల పైన అయింది. ఇంతకు ముందు ఎలా ఉండేది రోడ్డు? ఇంతకు ముందు గోతులో గుప్పలతో ఉండేది సార్. అప్పుడు మరి ఎలాగడివారు మరి అప్పుడు? చాలా దాని తాళపాలెం రోడ్డు వేయరు కదా. ఎలా ఉంది వేసాక? వేసాక బాగుంది. బాగుంది ఈ రోడ్డు. ఎలా ఉందండి వేసాక? చాలా బాగుంది. బాగుందా? అంతకు ముందు తాళపాలెం రోడ్డు వేయరు కదా. తాళపాలెం ఎలా ఉందండి వేసాక? బాగుందండి. బాగుంది. తాళపాలెం రోడ్డు వేయరు కదండి. ఎలా ఉందండి వేసాక? 1 నెంబర్ ఉందండి. బాగుందా? చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు తెలిసి? 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు అవుతుంది. ఇంతకు ముందు ఎలా ఉండేది? అంత ముందు గోపుల కింద ఏడిచేది. తాళపాలెం రోడ్డు వేశారు కదా. ఎలా ఉందండి? చాలా బాగుందండి. ఇంతకు ముందు ఎలా ఉండేది? ఇంత ముందు గొత్తుల రోడ్ల కింద నడపాలెం రోడ్ వేసాక బాగుందండి. బాగుందా? బాగుంది. ఇంతకు ముందు ఎలా ఉండేది అంటారు? ఇంత ముందు చాలా దారుణంగా ఉండేదండి. వచ్చిన తర్వాత గోతులు పూడ్చారు, మళ్ళీ కొత్తగా రోడ్డు పూడ్చారు ఈ ప్రభుత్వంలో. ముందే చాలా బాగుంది. చాలా ఇబ్బంది పడిపోయింది. ఇది రోడ్డు వేశారు కదా. ఎలా ఉందని రోడ్డు వేసాక? బాగుంది, చాలా బాగుంది. ఎప్పటి నుంచి లేదని ఈ రోడ్డు మామూలుగా మీకు తెలుసు? 4 సంవత్సరాల నుంచి లేదు. లేదు. అప్పుడు గొంతల కింద ఉండదండి. గుంతల కింద ఉండేది. పూడ్చారు, రాయేసి పూడ్చారు, మళ్ళీ అన్ని వెళ్ళడం వల్ల మళ్ళీ కిందకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వేసారు. బాగుందని ఇప్పుడు? బాగుంది. నీట్ వెళ్తుంది కదా, చాలా నీట్ వెళ్తుంది. ఓకే, థ్యాంక్స్. ఈ రోడ్డు వేశారు కదా తాళపాలెం రోడ్డు. ఎలా ఉంది వేసిన తర్వాత? బాగుందండి. బాగుందా? ఇంతకు ముందు ఎలా ఉండదండి? ముందు గోతుల కింద ఉండేదండి. వచ్చిన తర్వాత గోతులు పూడ్చారు, మళ్ళీ కొత్తగా రోడ్డు పోసారు ఈ ప్రభుత్వంలో. అంతకతం ఏమీ లేదండి. 5 సంవత్సరాలు కూడా మొత్తం గోతులేనండి. గత 5 సంవత్సరాల నుంచి అలాగే అదే 5 సంవత్సరాలు ఏమీ చేయలేదండి. కనీసం చిప్పుడు మట్టి వేయలేదు వాళ్ళు. వీళ్ళు వచ్చిన తర్వాత గోతులు పూడ్చారు ముందు, తర్వాత రోడ్డు పోసారండి. ఓకే, మీరు ఇటు పొలంలోకి తిరుగుతారా? పొలం తిరిగి ఉండానండి నేను రైతు. ఇప్పుడు బాగుందండి అయితే? బాగుందండి. ఎంత బాగుందండి. రోడ్డు పోసిన తర్వాత బాగోపోతుంది ఉంది. అంటే ప్రభుత్వాలు తేడా అండి అది. అదే చంద్రబాబు గారి ప్రభుత్వం అంటేనే రోడ్లు ఏమండి, అదండి. జగన్ గారి ప్రభుత్వం అంటే మనం చెప్పవలసిన లేదండి. తాళపాలెం రోడ్డు వేసారు కదండి, ఒకసారి పట్టుకోండి. ఎలా ఉందండి రోడ్డు వేసాక? తాళపాలెం రోడ్ వేసాక బాగుందండి. బాగుందా? బాగుంది. ఇంతకు ముందు ఎలా ఉండేది అంటారు? ఇంత ముందు చాలా దారుణంగా ఉండేదండి. తాళపాలెం రోడ్ వేసిన తర్వాత బాగానే ఉంది. ఇంకా ఇలాంటి రోడ్లు చాలా ఉన్నాయండి. ఈ నిడదవోలు నియోజకవర్గంలో, ఈ మారుమూల గ్రామాల్లో అస్సలు ఎలాగంటే బండి మీద వెళ్తుంటే సాయంత్రానికి నడుము నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇది చాలా బాగుందండి. ఇంతకు ముందు వచ్చారండి మీరు? వచ్చేవాళ్ళు. రోడ్ లేనప్పుడు అవును, ఇబ్బందిగా ఉండేది. చాలా ఇబ్బందిగా ఉండేదండి. ఇప్పుడు రోడ్డు వేసిన తర్వాత బాగుంది. ఇప్పుడు ఎందుకంటే తాళపాలెం దాటిన తర్వాత మీకు సింగారం, ఈ ఊరు చివరి నుంచి సింగారం వరకు అసలు బాగలేదు కదండి. అది కూడా ఇది బాగుంది కదండి. చాలా బాగుందండి. తాళపాలెం రోడ్డు వేసారు కదండి. ఎలా ఉందండి వేసినారు? చాలా బాగుందండి. ఇంతకు ముందు ఎలా ఉండదండి? అంటే ఇటు పొలాలు వచ్చారు కదా మీరు? ఇంత ముందే చాలా బాగుండేది. చాలా ఇబ్బంది పడిపోయింది. ఎప్పటి నుంచి ఉండేది అలాగే? అది ఎప్పటి నుంచో పోయిన 5 సంవత్సరాల నుంచి ఉందండి. 5 సంవత్సరాలు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చే బాగుందండి. చాలా బాగుంది. తాళపాలెం రోడ్డు వేసారు కదండి. ఎలా ఉందండి? చాలా బాగుందండి. ఇంతకు ముందు ఎలా ఉండదండి? ఇంత ముందు గొత్తుల రోడ్ల కింద ఇటే వెళ్తారండి? ఇటు వెళ్తారు కదండి. ఇప్పుడు అక్కడ తీసారు కదా, అదేనా? దాని వల్ల ఇలాగ వెళ్తారు. ఇంతకు ముందు ఎన్ని సంవత్సరాల నుంచి లేదంటారు మీకు తెలిసేది? రోడ్డు అంత ముందు అసలు అది బాగుండేది కదా, గొత్తులుగా కొంత రోడ్డు టైప్ లో ఉండేది. వాళ్ళ రైతులకి వాళ్ళకి బాగుండేదండి. బాగుండే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రోడ్డు బాగా వేసారు. ఇప్పుడు వేసాక బాగుంది. చాలా బాగుందండి. తాళపాలెం రోడ్డు వేసారు కదండి. ఎలా ఉందండి రోడ్డు వేసాక? ఇంతకు ముందు ఎలా ఉండేది? మీరు ఇటే వెళ్తారా? పోయిందండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు తెలిసి? 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు అవుతుంది. ఇటు పొలంలోనే చేస్తారండి మీరు పని? ఇటే వెళ్తారా అయితే? అప్పుడు ఎక్కువ అప్పుడు ఎలా ఉండేదండి మరి? గోతుల కింద ఉండేది. గోతుల కింద ఉండేది. ఎలాగే చూడరు అప్పుడు మరి? అలాగే వెళ్ళిపోయేవాడు, మరి పొలం పని కదా మరి. ఇంకా అలాగే వెళ్ళిపోయారు. ఇప్పుడు బాగుందంటారా అయితే? ఓకే, థ్యాంక్స్ అండి. ఎలా ఉందండి రోడ్డు? రోడ్డు బాగానే ఉంది సార్. బాగుందండి. బాగుంది. ఇటే వెళ్తారండి రోజు మీరు? ఎక్కడికి వెళ్తున్నాం. ఇంతకు ముందు ఎలా ఉండేది రోడ్డు? ఇంతకు ముందు గోతులో గుప్పలతో ఉండేది సార్. అప్పుడు మరి ఎలా గడిగారా మరి? చాలా దారుణంగా ఉండదు. బాగానే ఉంది. ఇప్పుడు బాగుందండి అయితే? థ్యాంక్స్. తాళపాలెం రోడ్డు వేయరు కదండి. ఎలా ఉంది వేసాక? బాగానే ఉందండి. బాగుందా? ఇంతకు ముందు ఎలా ఉండేది? ఇంతమంది గోతుల కింద ఉండేదండి. గోతుల కింద ఉండేది. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు తెలిసి? నాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి లేదు ఈ రోడ్డు. 20 సంవత్సరాల నుంచి లేదు. అప్పటి నుంచి అలాగే వెళ్ళేవారు మరి? ఇప్పుడు మీరు ఇటు వెళ్తారా రోజు పొలం పని? ఇప్పుడు 20 సంవత్సరాలు అయిందండి పోసి. అదే 20 సంవత్సరాలు అయింది. అదే అప్పటి నుంచి లేదండి. అప్పటి నుంచి అలాగే తిరుగుతున్నారు రోడ్డు. ఇప్పుడు బాగుంది వేసాక రోడ్డు? బాగుంది. ఓకే, థ్యాంక్స్. తాళపాలెం రోడ్డు వేయరు కదా. ఎలా ఉంది వేసాక? బాగుందా? ఇంతకు ముందు ఎలా ఉండేది లేనప్పుడు? పోయిందండి. ఎలాగే మరి ఇటు పొలాలకు వస్తారు కదా మీరు? మొత్తం అలాగేనా? అంతే మరి. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు తెలిసి రోడ్డు?
చాలా అయిందండి పోసి ఆ, ఒక 10 సంవత్సరాల పైన అయింది. 10 సంవత్సరాలు అవుద్దండి. అప్పటి నుంచి ఇంకా ఎలాగెళ్తున్నారు? అప్పటి నుంచి ఎవరైనా వేసారండి రోడ్డు, లేదా ఇదే వేయడం? ఇదే రెండోసారి అండి, ఎప్పుడో పోసారండి ఇప్పుడు. అదే 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పోయడం అన్నమాట. ఇప్పుడు బాగుందండి అయితే వేసాక. తాళపాలెం రోడ్డు వేసారు కదండి, ఎలా ఉందండి రోడ్డు? రోడ్డు బాగానే ఉందండి. బాగుందండి. ఇంతకు ముందు ఎలా ఉండేది? అంత ముందు గోపు గోపుల కింద ఏడ్చేది. అప్పటి నుంచి అలాగే వెళ్ళేవారండి అప్పుడు. అలాగే వెళ్ళేవాడు. మీకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి లేదు రోడ్డు? ఇదే ఇప్పుడు మా ఊరు మా అన్నల పెళ్లి గారు పోయించాడు. అప్పుడు మరి ఎన్ని సంవత్సరాలు ఏం తెలియదు కానీ ఆయన వేయించాడు. ఆ తర్వాత ఇప్పుడు పోసేది. 2-3 10 సంవత్సరాలు అంటారండి. అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి ఇంక ఇలాగే ఉంది. మళ్ళీ ఎవరు రోడ్డు వేయలేదా? వేయలేదు. ఇదే వేయడం రోడ్డు. ఇదే వేస్తాం. ఏ ఎమ్మెల్యే గారు వచ్చారో తెలియదు కానీ మొత్తం మీద వేసారండి. బాగుందండి ఇప్పుడు అయితే. బాగానే ఉన్నారు, మెత్తగా వెళ్ళిపోతున్నారు కదా. అది పొలాలకి వేయలేదా? ఉంటది కదా. ఆ పైగా మొన్న వచ్చారు మరి ఎమ్మెల్యే గారు అంటారు, మరి ఎవరో మరి అందరూ చూడలేదేమో అంటున్నారు జనం. బాగుందండి అయితే ఎలాగైతే. పర్లేదండి. ఓకే. రోడ్డుకి అసలు భయం పడడానికి పర్లేదు. ఏదో పక్కనే కదా ఈ కట్టమైంది, మట్టేసి కట్టారు. మట్టేసారండి అదే పక్కన సైడ్. తాళపాలెం రోడ్డు వేసారు కదండి, ఎలా ఉందండి వేసిన తర్వాత? బాగానే బాగుందా? ఇంతకు ముందు ఎలా ఉండేది రోడ్లు? ఇంత ముందు అంటే గొచ్చుకుంటుంది కింద ఎక్కడికక్కడ రోడ్డు పోయి ఎక్కడికక్కడ ఆటో వెళ్తాక కూడా కష్టంగా ఉండేది. అదేనా వెళ్ళేవారండి మరి, ఇంకా ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడితే ఆటోలు గట్ట కార్లు గట్ట వెళ్ళి. ఇప్పుడైతే కార్లు గట్ట ఆగటానికి అవకాశం లేకుండా భయం అంటే ఎక్కడ భయం వేస్తుంది వెళ్ళటానికి, రోడ్డు అంటే వెళ్ళటానికి అంత స్పీడ్గా పోతున్నారు. స్పీడ్గా వెళ్తున్నారండి ఇప్పుడు. ఏమాత్రం రోడ్డు ఎక్కినా కానీ గుద్దేసేలాగా ఉన్నారు జనం. అలాగని అదేండి. మామూలుగా మీకు రైతులకు బాగుందండి రోడ్డు? రైతులు బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారండి. అదేనా. మీరు చెప్పండి ఎలా ఉందండి రోడ్డు వేసాక? పట్టుకున్నా సార్, ఏం కాదండి చెప్పండి. మామూలుగా ఎలా ఉంది రోడ్డు అని? అంటే బాగుందండి. బాగుందా? ఎన్ని సంవత్సరాల నుంచి ఇంతకు ముందు రోడ్డు మీకు తెలుసు? 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల నుంచి లేదండి. వేసారండి తెలుగుదేశం. 15 సంవత్సరాల నుంచి ఇప్పుడు వేయడం మళ్ళీ. మీకు బాగుందండి పొలాలకు వెళ్ళి? చాలా బాగుందండి. ఫాస్ట్గా వెళ్తున్నారు అంటారు. కార్లే కొంచెం స్పీడ్ గా తోలుతున్నారు, అదే భయం. చాలా బాగుంది. తాళపాలెం రోడ్డు వేసారు కదండి, ఎలా ఉందండి? బాగుందండి. బాగుందా? ఇంతకు ముందు ఎలా ఉండేది? అన్ని గోతులండి వరకు మొత్తం గోతు పడిపోయేవాళ్ళు. రోజు ఇటే వెళ్తారండి మీరు? మా పొలం గురించి మరి ఎంత ముందు ఎలా వెళ్ళేవారండి మరి అప్పుడు గోతుల్లో? ఇంకా అలాగే పడతలు ఎక్కితే వెళ్తామండి, జాయిగా తప్పదు కదా. 20 సంవత్సరాల పైన అయిందండి రోడ్డు. 20 సంవత్సరాల నుంచి ఇప్పుడే వేయడం మళ్ళీ. బాగుందండి ఇప్పుడు అయితే? బాగుందండి. చాలా మంది ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు అంటున్నారు. తప్పదులేండి, బాగుంటుంది. ఎవరైనా కామనే కది. బాగుంది. బాగా వేసారు రోడ్డు కూడా హైట్ గా. హైట్ వేసారండి. 2 లైర్లు అది చట్టు వేసారండి, 2 లైర్లు తారు వేసారు. బాగుందండి అయితే. తాళపాలెం రోడ్డు వేసారు కదండి, ఎలా ఉందండి వేసాక? 1 నెంబర్ గా ఉందండి. బాగుందా? చాలా బాగుంది. లారీ వెళ్ళకుండా ఆపుకోవాలి మేము అంతే. అదేనా. బ్రహ్మాండంగా ఉంది. ముందు ఎలా ఉండేది మరి? ఇదివరకు చాలా దారుణం కూడా. అంటే కొంత రాయుడు గారి అయ్యంలో పోసాడు మహానుభావుడు. తర్వాత చాలా గతించిపోయింది. తర్వాత పోసిన లైన్ ఇది మాత్రం స్టాండర్డ్ బాగుంది. బాగుందండి. మీకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి లేదంటే ఇది ఈ రోడ్లు లేకముందు? ఈ రోడ్లు 1983, 80, 89 ఆ ప్రాంతం కలిసి వచ్చింది. బాబు అప్పటి నుంచి అంతే. అప్పుడు అంత ముందే ఇక్కడ వరకు రోడ్డు, ఇక్కడ గట్లంటే వెళ్ళిపోడు. అదేనా. వర్షాకాలం. ఇప్పుడు బాగుందండి అయితే అలాగే. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉందండి. రాయుడు గారు 83, 84 టైంలో ఒకసారి పోసాడు 100% గా. ఆ తర్వాత ఎవరు పట్టించుకోలేదు, ఏదో కంగారు అలాగా నాన్న కంగారు అయిపోయింది. ఒకసారి మధ్యలో పోసే కానీ మళ్ళీ కుదరలేదు. ఇలాంటి రోడ్డు అయితే ఇప్పుడు పడిందండి, బ్రహ్మాండంగా పడింది. బాగుందండి, చాలా బాగుంది. ఎందుకంటే లారీ వెళ్ళకుండా మేము ఆపుకోవాలి, గ్రామస్తులు. అది పెద్ద వెళ్ళకుండా చిన్నటి అన్న బాగుంది. అదేనా. తాళపాలెం రోడ్డు తాళపాలెం ఎలా ఉందని వేసాక? బాగుందండి. బాగుంది సార్. ఇంతకు ముందు ఎలా ఉండేదండి? ఇంతకు ముందు బాగా పాడైపోయిందండి రోడ్డు, గోతుల కింద ఉండేది. బాగా గోతుల కింద ఉంది. అప్పుడు కూడా ఇటే వెళ్ళేవారన్నా? ఇటు వెళ్ళేవారండి, అయినా బాగుండదు కదండి రోడ్డు. అదే వేసాక బాగుంది. ఎన్ని సంవత్సరాలు అయిందండి మీకు తెలిసి రోడ్లు లేక? ఇంతకు ముందు వేసిందండి 2008 అండి. 2008 నుంచి ఇప్పుడు రాకేయలేదు. బాగుంది. తాళపాలెం రోడ్డు వేసారు కదా, ఎలా ఉంది వేసాక? వేసాక బాగుంది. ఇంతకు ముందు ఎలా ఉండదు? ఇంతకుముందు గోతులుగా ఉండేది. మరి అప్పుడు కూడా ఇంకా ఇలాగే వచ్చారు కదా? అప్పుడు ఇలాగే వచ్చేవారండి. ఇంకా తప్పక ఏం చేస్తాం, పొలం గురించి. పొలం ఉంది, ఇటు పొలం వెళ్ళాలి, వేరే రూట్ ఏమి లేదు. ఇటు లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలంటే దారి లేదు. ఈ ఎత్తిగేసారా నిజానికి రోడ్డు? అడుగు ఎత్తిగేసారు. ఇంతకు ముందు ఎన్ని సంవత్సరాల నుంచి లేదు రోడ్డు?
గత 15 సంవత్సరాల క్రితం ఇప్పుడు పోసారు. 15-20 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి మళ్ళీ ఇప్పుడే పోయి. ఇప్పుడే పోయాడు. ఓకే, బాగుందా? అంత బాగుంది. ఈ రోడ్ ఎలా ఉందండి వేసాక? చాలా బాగుంది. బాగుందా? అంతకు ముందు ఎలా ఉండేది? అయ్యి బాబా గత ఈది వాడదు ఇందులో ఈతే దాన్ని పడితే అందులో కుళ్ళిపోద్దామో దాన్ని పోతే అని కాలగొట్టుకెళ్ళి పోసి ఎండపోసుకున్నాం. లారీలు వెళ్ళొద్దారంటే ఊళ్ళో రైతులు మా ఎల్లుడిది, మా మాంగారిదే, నా బాబుది, ఆడ అమ్మ మొగుడుదని లారీలు ఆపారు. లారీ వెళ్ళటం ఆపమంటే ఆపలేదు. మా మీద దెబ్బడితో వచ్చారు. రోడ్డు మీద రైతులు వెళ్ళక లారీ అడిగితే తప్పగా పక్క అన్నాడు. నేను ఇదేంటయ్యా రైతులు ఏమైపోతారు, ఎర్ర వచ్చిపోతే దాన్ని ఇప్పుడు లాస్ అయిపోతున్నాం. దేశాలు రాష్ట్రాన్ని కొట్టుకొని ఉన్నది మనకి ఏదో 4 గంటలు బాగా చేసుకోవాలంటే రైతు అన్నాడు. నన్ను నువ్వు రోడ్డు తప్ప పక్క అనండి. అతను రైతు అల్లు దిగొచ్చి మా మాగారు పక్క తప్ప ఏ గొడవ ఏం కాదు, నేను రేపు రాళ్ళని చెప్పి ఇంకో లారీ వెళ్ళాడు. ఎవరు చుట్టం వాళ్ళంటే రోడ్లు కారు. ఇప్పుడు రోడ్డు పోతుందంటే మన అందరూ పోసుకుని ఎందుకు పోస్తున్నాం? రోడ్డు పెద్దలందరూ వెళ్తాకే మనం సుఖపడతాక రోడ్డు పోసుకున్నాం. అదే గొయ్యలు తోకుండా కదండి. ఎన్నాళ్ళు పోద్ది ప్రభుత్వం, ఎన్నాళ్ళు చేస్తారు? ప్రభుత్వం జనాలు డబ్బులు వేద్దా, రోడ్లో పోద్దా, మన బిజ్జలు పెద్దా, మనకు డబ్బులు వేస్తా. అమ్మోడైనా ఒకడు, బాబోడైనా ఒకడు, పిల్లల స్కూల్ అయినా ఒకడు, నా పొలం డబ్బులైనా ఒకడు, ఎవడో ఎంతమంది చేస్తాడు గవర్నమెంట్? కట్టనమాట. మనం రోడ్డు మనం పోసినప్పుడు మన సొంత రోడ్లో వాడుకోవాలి. జాగ్రత్తగా ఎవడో వెళ్తున్నా జాగ్రత్తగా వెళ్ళు, గొయ్యట్టుకో, ఒర్రు పోద్ది. చాలా డబ్బులు ఫోన్ చేయరు, మరి మనకి 10-15 సంవత్సరాలు చేసుకోవాలి అని చెప్పాలండి. సరే ఉంటాను సార్. ఓకే, ఇప్పుడు ఏం రావట్లేదు కానీ పెద్ద అది ఏం రావట్లేదు. అది కూడా రైల్వే ట్రాక్ అది అమ్మలేసారంటే అడ్డంగా పెట్టారు. మన మంత్రి గారు వచ్చారంట పండగ అంటే మన వెళ్ళండి. మరి మంత్రి గారు ఏం చెప్పారు? ఆ మంత్రి గారు చూసారంటే మరి తీయమని అడిగారంట. తీర్థం హొంది మంచి, తీయపోతే హొంది మంచి. తీర్థం వల్ల స్కూల్ బస్సులు వెళ్తాయండి మాకు పిల్లలకి అవతల తీసుకెళ్ళాల్సి వస్తుంది. అది కూడా అవతల తీసుకెళ్ళి పిల్లలు పొద్దుపడి పరిమాణేసి వాళ్ళు అప్పచెప్పి రావాల్సి వస్తుంది సార్. తర్వాత ఏంటంటే అది తీసేస్తే మరి లారీ గడ్డ రాకుంటే మరి లోడ్ బళ్ళు వెళ్ళకుంటే రోడ్లు బాగుంటుంది. వాళ్ళు స్కూల్ బళ్ళు వేసేయాలని చెప్పాలి. అదే బిజ్జి పోతాం వల్ల అక్కడ గేట్ మూసేస్తాం వల్ల ఇబ్బంది జరుగుతుంది. గేట్ తీసేస్తే ఏ ఇబ్బంది ఉండదండి. ఏ రోడ్డు పోదు, ఎవరికి అపాయం లేదు. ఈ రోడ్డు మీద నుంచి ఉంటే ఏటైనా చూడకూడదు భయం వస్తుంది. మా చిన్నప్పుడు ఈ రోడ్డు మాకు బంధం వెళ్ళిపోండి. మా అనుభవాలు పోసారు కాబట్టి ఇవాళ బండి మీద వెళ్తున్నాం మేము. మరి ఈ రోడ్డు ఇక్కడ మోకాలు అక్కడ వచ్చి పాలు చేత రాలేకపోయి కూడా మేము మరి నడుస్తుంటే మోకాళ్ళ తల్లి రాళ్ళు ఈ పొంతలో మా చిన్నప్పుడు. ఇప్పుడు ఇవాళ ఈ రోడ్డు వెళ్తుంటే మరి పోసింది కాబట్టి బళ్ళు రైమని వెళ్తున్నాం. చక్కని పొలం వెళ్ళి పనిచేసి వస్తున్నాం అంటే చాలా బాగుందండి రోడ్డు. చాలా బాగా పోసారు మహానుభావం. తప్పలేదు.